దాన్నే సాగదీయడం ఎందుకు? అదే మీకు మహిళల మీద గౌరవం ఉంటే వాలంటీర్ మహిళలు లేరా? ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి మీరు వెన్నుపోటు పొడవలేదా? అన్యాయం చేయలేదా? చేశారుగా. మరి వాళ్ళు ఏదో నోటు ఇప్పుడు ఏదైనా రాసినా స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది, దాన్ని క్షమించమని అడిగారు. తప్పేముంది దాంట్లో? ప్రజలు అన్నీ గమనిస్తున్నారండి. మీరు వేసే చిడతలు వైద్యాలు అన్నీ అంటున్నారు, చూస్తున్నారు. ఎలా ఉందన్న సంవత్సర పరిపాలనలో? మరి రేపు 12వ తారీఖు ఇవ్వాల్సిన తల్లికి వందనం 15కి వెళ్ళింది. మరి మొదటి దప్పమన్నా విడుదలవుతుందని ఇప్పుడు అనుమానాలు పెరిగాయి. రాష్ట్ర బడ్జెట్లో ఖజానాలో డబ్బులు లేని వాళ్ళు ఇప్పుడు మరి 1,55 కోట్ల 51,000 కోట్లు అయ్యింది ఇప్పుడు వరకు అప్పు. గతంలో 4 ఏళ్లలో చేసిందో 5 ఏళ్లలో చేసిందో ఇప్పుడు ఒక సంవత్సరం లోపలే అయిపోయింది. మరి ఎలా చూడాలి? ఏమండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరికి ఇచ్చాడు. ఒక పాస్టర్లకు ఇచ్చాడు, దాని తర్వాత పూజారులకు ఇచ్చాడు డబ్బులు. జగనన్న తోడు, జగనన్న విద్యా దీవెన అని చెప్పి, ఆరోగ్యశ్రీ అని చెప్పి, మళ్ళీ జగనన్న హౌసింగ్ అని చెప్పి, ఇవన్నీ కలిపి 4 ఏళ్లలో ఇంత అప్పు చేస్తే ఈయన 1,50,000 కోట్లు అప్పు చేశాడు. ఎవరికి ఏమి ఇచ్చాడని అప్పు చేశాడు చెప్పండి? రోడ్లు వేసారా? ఎక్కడ కరెక్ట్గా రోడ్లు వేసిందే లేదు. ఏదో పైపైన ప్యాచ్ వర్క్లు చేశారు. అది ఎవరైనా చేస్తారు, దానికి ఇది లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు మరి? ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు? నిన్న ఏదో ఓపెనింగ్ కూడా వచ్చినట్టున్నారుగా విజయవాడలో, సెలూన్ ఓపెనింగ్ కూడా. అదే డెవలప్మెంట్ అండి. సెలూన్ ఓపెన్ చేశారుగా, అది డెవలప్మెంట్. నేనంతా ఆయన అధికారం రాకముందు ఏమన్నాడంటే, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను మొత్తం డెవలప్మెంట్ అంటే ఏంటో చేసి చూపిస్తానని చెప్పి ఇట్లా ఆయన అన్నాడు మనిషి. మరి ఏది సనాతన ధర్మ యోధుడు ఏడి బయటికి రావట్లేదని మేము ప్రజల తరపున మేమందరం ప్రజలను బాధపడుతున్నామండి. రాష్ట్రం ఇలా జరుగుతుంటే యోధుడు రావట్లేదు, సనాతన ధర్మ యోధుడు రావట్లేదని. మరి జూన్ 12 కీలకంగా మారింది. 3 పథకాలు ఇవ్వాలి, ఒకటి మరి 15కి వెళ్ళింది. మరి ఆగస్టు 15 అవుతుందా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మళ్ళీ, లేకపోతే వచ్చే ఏడేనా? ఆంక్షలు పెట్టేస్తామండి మేము. ఇక్కడి నుంచి ఇక్కడికి మారుస్తాం. బస్సు ఫ్రీ బస్సులు, దాంట్లో ప్రయాణించే వాళ్ళు చాలా తక్కువ. అయినా దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఆ బడ్జెట్ చూసుకోవాలి కానీ ఇది చేయాలని దాన్ని కళాయాపన చేస్తానే ఉంటారు. ఈడు తుమ్మాడు, ఈడు తగ్గాడని చెప్పి ఏదో ఒక అంటానే ఉంటారు. సంవత్సర పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏమేమి స్లోగా వెళ్తున్నాయి, ఏ ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఇంకా మిగతా అంశాలు ఎలా? నా ఉద్దేశంలో అండి, పథకాలు అనేవి కూర్చొని మేపడం, తినటం, ఇంకే పని పాట ఉండదు నా ఊళ్ళకి. మేము ఇక్కడ కష్టపడి వ్యాపారం చేసుకుంటూ ట్యాక్సులు కడితే ఈ ట్యాక్సులు తీసుకుని దొబ్బుకెళ్ళి తినడం వాళ్ళు అంతమించి ఏం లేదు. ఆ పథకాల కోసం వెయిట్ చేసి ఆ 40-30% ఉన్నారు చూసారా, వాళ్ళు పని చేయరు. ఫస్ట్ తారీఖు వచ్చేయాలి వాళ్ళకి అన్ని పథకాలు తిన్నగా వచ్చేయాలి వాళ్ళకి. ఇంకా అభివృద్ధి, ఇండస్ట్రీ, రోడ్లు, వాటరు, కరెంటు, మిగతా రేట్లు తగ్గుతాయి ఏమన్నా, పోనీ ఏమన్నా అవుట్ సోర్సెస్ ఎక్కువ ఏమైనా పెట్టుబడులు వస్తాయి, ఏం ఆలోచించాలి వాళ్ళకి? అక్కర్లా వాళ్ళకి అభివృద్ధి, అక్కర్లా వాళ్ళకి. తినాలి, ఫస్ట్ దానికి పడిపోవాలి, తిన్నగా వచ్చేయాలి వాళ్ళకి. తిన్నగా ఇంటికి వచ్చేసి ఇటు మంచం మీద పడుకుని తినేయాలి పొద్దున్నంగా. ఒక విషయం జరిగింది నిన్న మొన్న చూసుకున్నట్లయితే, మాజీ ప్రభుత్వ మీడియా సంస్థలకు చెందిన ఒక మీడియా, శాటిలైట్ మీడియా, అమరావతిని వేశ్యల రాజధాని అన్నారు. వాళ్ళు చూశారు. ఏం తెలుసు వాళ్ళకి? ఏం తెలుసు వాళ్ళకి? క్యాపిటల్ సిటీ అసలు క్యాపిటల్ అంటే తెలుసు అడిగి. అసలు క్యాపిటల్ 3 అన్నాడు, పోను 3 ఏడ్స్ వచ్చాడు. పోను వైజాగ్ అన్నాడు, వైజాగ్ అన్నా పెట్టి పోనీ ఏమన్నా డెవలప్ చేశాడా? ఏమీ లేదు. ఆడికి తెలిస్తే ఏమన్నా అనొచ్చు, ఆడికి తెలియడు కాబట్టి ఆడు ఏదైనా అవుతాడు. జరిగిన విషయం ఏంటంటే, పాత్రికేయులే ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఎవరైతే ఉన్నారో ఇటు పక్క కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీడియాలో ఉన్నారు. చెప్తాను, డిబేట్లో జరిగిన కృష్ణరాజు గారు, ఆయన ఒకప్పుడు ఈయన పత్రికా విలేకరే. ఈయన ఏమంటారు అంటే, జనరల్గా ఎవరైనా పొగడతలుగా ఉన్నప్పుడు ఏమంటారు, జనరల్గా ప్రాస్కా కింద ఇంద్రలోకంలో ఉంటుంది అమరావతి డెవలప్ అయితే అంటున్నారు. దాన్ని ఈయన ఏమన్నారంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే 2వ స్థానంలో ఉందంట ఆంధ్రప్రదేశ్ వేశ్యల రాజధానిలో. ఇప్పుడు అమరావతిని వేశ్యల రాజధాని అని సంబోధించారు. మహిళలందరూ చెప్పులతో కొడుతున్నారు వాళ్ళ ఫోటోల్ని. ఎలా? అసలు అది ఒక మీడియా కింద మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్క చేయట్లా. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ పాంప్లెట్ల కిందను దానికోసం వాడుకున్న మీడియా అది. దానికి మీడియాని మీరు దానికి ఇస్తే మేమేం చెప్పలేం. 4th ఎస్టేట్ కదా, అది వేస్ట్, అది పాంప్లెట్. అది ఓన్లీ ఫర్ ఒక పార్టీకి పాంప్లెట్, ఒక మీడియా పనికొచ్చింది అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి. దాని అసలు లేదు, మేము అలా చూడం. ఎందుకంటే అలా జనాలు చూడలేదు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది. లాస్ట్ 5 yearsలో వాళ్ళ మీడియా ఏం చేస్తుంది, వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది, జనాలు తెలుసుకున్నారు ఫుల్గా. వాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ ఆ 11 కూడా ఉండదు. అది ఓకే. ఈ మాట అనేది సమంజసమైన వేశ్యల రాజధాని ఏంటి అసలు? వాళ్ళు ఏదైనా బాగుతారు పై 5 ఏళ్ళు బూతులు మాట్లాడుతూనే కూర్చున్నారు వాళ్ళు. అసెంబ్లీలో కూడా మాట్లాడారు బూతులు. ఇంకా వాళ్ళు అనలేదంటే మనం ఆశ్చర్యపడాలి. వాళ్ళు అంటారు.
అక్కడే ఉంటున్నాయి ఇప్పుడు అయ్యా అసలు చెప్తున్నానుగా బూతుల పార్టీ అది. ఓకే, అందుకని నేను చెప్పను. రండి, చూసుకున్నట్లయితే ఒక సంవత్సర పరిపాలనలో ఎక్కువ శాతం అమరావతి పోలవరం ఫోకస్ అయితే కనుక రేపు ఎలా ఉంటుంది రాష్ట్రము? ఒక పక్క సంక్షేమం అభివృద్ధి కదా, ఎలా అనిపిస్తుంది? నేను అనేది ఏంటంటే, మీరు అధికారం ఏం చెప్పి వచ్చారు? మీరు వచ్చింది అధికారం ఏం చెప్పి వచ్చారు? సంక్షేమం ఇస్తామనే కదా వచ్చింది. ఓట్లు ప్రజలు కూడా వేసింది దేనికి వేశారు మీకు? నేను దానికోసం వేసింది. ఇప్పుడు మొన్న కరోనాతో చితికిపోయింది ఎవరో? పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. మొన్న వరదలు వచ్చి చితికిపోయింది ఎవరో? వీళ్ళిద్దరే. మీరు బాగు చేయాల్సింది, ఒక సీఎంగా చేయాల్సింది పేదల్ని. మీరు విద్య, వైద్యం కావాల్సింది. మాకు కావాల్సింది ఏంటి సార్? విద్య, వైద్యం. అది ఎక్కడ కనబడుతుంది సార్? ఈ సంవత్సరం కాలంలో నేను చూస్తున్నప్పుడు, నేను పుట్టి పెరిగింది కేదరస్పేటే. కాంగ్రెస్, టీడీపీ నాకు బాగా తెలుసు. ఏ రోజు కూడా మేము కొట్టుకోలేదు, గొడవలు ఆడుకోలేదు. ఇంత మటుకు మాకు గొడవలని తెలియదు. వాళ్ళ పార్టీ గెలిస్తే మా దగ్గరికి వస్తారు, మా పార్టీ గెలిస్తే వాళ్ళ దగ్గరికి వస్తారు. మేము బామర్దులా కలిసి ఉంటాం. మేము అసలు గొడవలేంటి సార్? అసలు ఇదేంటి సార్? అసలు దాడులు ఏంటి సార్? అసలు విపరీతంగా ఇది అసలు పరిపాలన ఎక్కడ ఉంది సార్? అసలు లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది సార్? అసలు ఈ ప్రశ్నించడం తీసుకెళ్ళి కొడతామేంటి సార్ చండాలంగా? అసలు అంటే ఓటేసే హక్కు ఉంది కానీ ప్రశ్నించే హక్కు మాకు లేదా? ఏంటి సార్ ఈ దారుణం? ఏంటి సార్ ఇది మరీ ఘోరంగా? సార్ ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టీడీపీ ఏంటంటే ప్రజలకి చెప్పింది చెయ్యకపోతే అది ఎప్పటికైనా నష్టమే. ఆయన చంద్రబాబు గారు ఏమంటున్నారంటే, ఏముందిలే ఒకసారి మనం గెలిచేస్తే పోలవరం ఇది అమరావతి కట్టుకుంటే చాలు, మనకి ఇంకేం అక్కర్లా మనకి అని అనుకున్నాడు. కానీ టీడీపీకి పెద్ద దెబ్బిది, నారా లోకేష్ గారికి పెద్ద దెబ్బిది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళు ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజున దానికి లైఫ్ ఉంటుంది. టీడీపీకి మంచి లైఫ్ ఉంటుంది. కానీ ఆ లైఫ్ని చేతులారా చంద్రబాబు గారే చెడగొట్టారు వీళ్ళిద్దరు కలిసి. ఎన్ని హామీలు ఇచ్చారు సార్ వీళ్ళు? ఎన్ని హామీలు ఇచ్చారు? ఒక్కటే నెరవేర్చారు. ఇవాళ ప్రజల్లోకి ఏం ముఖం పెట్టుకొని వస్తారు సార్ వాళ్ళు? ఓటు అడగడానికి ఏం ముఖం వస్తారు? రేపు వైసీపీ వస్తే వాళ్ళని కూర్చోబెట్టి టీలు ఇచ్చి మరి వాళ్ళు ఆహ్వానిస్తారు. టీడీపీ వాళ్ళు వస్తే కనీసం తలుపు తీసే పరిస్థితి కూడా ఏపీలో లేదు సార్. అంత దారుణంగా ఉంది పరిస్థితి. రేషన్ డోర్ డెలివరీ ఎలా అనిపిస్తుంది? అది తీసేసి డిపోలో ఇస్తున్నారు కదా సార్. అవును సార్, రేషన్ డిపో అదే సార్ నేను చెప్పేది. ఒకప్పుడు నేను రేషన్ డిపోకి వెళ్ళాలంటే గంట టైం పట్టేది. నేను ఉదయాన్నే 9 నేను జాబ్కి వెళ్ళిపోవాలి సార్. అక్కడికి నేను 8 వెళ్తే ఎంతమంది ఉంటారు, వాళ్ళు తొందరగా రేషన్ ఇవ్వరు, ఆ ఏలు ముద్ర పడలేదంటారు, నానా బాధలు పడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, మంచో చెడు అది కంటిన్యూ చేయడం మీ బాధ్యత. ఎందుకంటే అది మాది, మా ప్రజలకు అందుతుంది. అది ఏదైనా మా ప్రజలకు వస్తుంది కాబట్టి మీరు దాన్ని సాల్వ్ చేస్తే మంచిది. అసలు ఎందుకు తీశారు? ఎవరికి సమాధానం చెప్పట్లా. ఏదైనా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని క్వశ్చన్ చేసి కరెక్ట్గా అడిగితే దానికి సమాధానం చెప్పట్లా. అసలు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అసలు టీడీపీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారా అని నాకు అనిపిస్తుంది వాస్తవంగా. అయితే కేకే సర్వే అని చేసేవాళ్ళు, ఆయన కూడా అంటున్నాడు 30% గ్రాఫ్ తగ్గిపోయింది, మీకు వచ్చే 4 ఏళ్ళు ఎంత తగ్గిద్దో మీరే చూసుకున్నా నేను మీడియా ముఖంగా చెప్తున్నాడు సార్. గ్రాఫ్ తగ్గిపోవడం ఏంటి సార్? అసలు వాస్తవంగా అయితే మేము ఈ సంవత్సర కాలంలో 6 నెలల్లో నిర్ణయించుకున్నాం మేము ఓటు వేయకూడదు మళ్ళీ టీడీపీకి అని చెప్పేసి. ఇంకా ఆయన సర్వే చేసేదే ఉంది, సర్వేలు ఏముంది సార్? ఒకరోజు అటు ఇటుగా మారుతూ ఉంటాయి. అది కాదు కదా మెయిన్. మేము ఓటు వేస్తామా లేదన్నది కావాలి మేము ఎప్పటికప్పుడు సార్. అప్పుడు టీడీపీ గెలిచిందంటే కేవలం ఏంటి? ఆయన చెప్పిన వాగ్దానాలకి నమ్మి మోసపోయారు తప్పనిచ్చి వాళ్ళేదో ఉద్ధరిస్తారని చెప్పి ఎవరు ఓటేయాల సార్. ఇంత చేస్తున్నా కూడా టీడీపీ కనీసం మమ్మల్ని గుర్తించట్లా, పేద ప్రజల్ని గుర్తించట్లా. ఏం సార్ ఇప్పుడు మేము అధికారం ఇచ్చింది దేనికి? మీరు అమరావతి కట్టుకోవడానికా? మేము అధికారం ఇచ్చింది మీరు హెలికాప్టర్ కొనుక్కోవడానికా? దేనికి సార్ మేము అధికారం ఇచ్చింది? మమ్మల్ని ఉద్ధరించడానికి, మమ్మల్ని బాగు చేయడానికి. విద్యా వైద్యం ఎక్కడుంది సార్? అసలు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విద్యా వైద్యం ఎక్కడుంది? అసలు మాకు కనిపించట్లా, నాకైతే కనిపించట్లా. నేను ఆయన వచ్చినప్పుడు స్కూల్ బాగు చేశాడు. మేము ఎంతోమంది మేము చూసాం చదువుకున్న వాళ్ళు సార్. మాలాంటి వాళ్ళు చదువుకుంటేనే సార్ రేపటి రోజున భవిష్యత్తు. అసలు మమ్మల్ని తొక్కేటివేంటి సార్? నాకు అర్థం కాదు. పేద ప్రజలను తొక్కేటివేంటి సార్? అసలు ఇది ఎక్కడి ఆయన సార్? అసలు నమస్కారం అండి. సంవత్సరం దగ్గర అవుతుంది పరిపాలన ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి వచ్చారు పైన బీజేపీతో. చెప్పిన పథకాల్లో 2 వస్తున్నాయా? అసలు ఏమైనా ఏ పథకాలు రావట్లా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మామూలు ఫ్రీ కరెంట్ అన్నాడు, ఆయన జగన్ పెట్టినవి కూడా తీసేశాడు, ఏమీ రావట్లేదు అసలు. గతంలో ఏం చెప్పారంటే మీరు రాగానే అన్ని అమలు చేస్తాము, సూపర్ 6 సక్సెస్ఫుల్ అంటున్నారు. ఏమి అమలు చేయట్లేదు. గ్యాస్ బండ్ల అమౌంట్లు కూడా పడట్లేదు చాలా మందికి. ఫ్రీ గ్యాస్ బండ్లు అన్నారు, సంవత్సరానికి 3 అన్నారు, ఒకటి కూడా అసలు డబ్బులు ఇప్పుడు సరిగా పడలేదు. ఈ రేషన్ డెలివరీ మళ్ళీ ఇబ్బందిగా మారింది కదా డిపోల్లో? ఇబ్బందిగా మారింది అసలు. డిపోలకి వెళ్ళి నుంచోవటం, తీసుకోవటం, తర్వాత సరుకులన్నీ ఇవ్వట్లా. కందిపప్పు ఆపేశారు. ఆయన ఆపేశాడంటే ఈయన కూడా మళ్ళీ ఆపేశాడు. 2 నెలలు ఇచ్చి సరుకులు ఏమీ లేవు. అది చూసుకున్నట్లయితే గతంలో రేషన్కి డోర్ డెలివరీకి వ్యాన్లు వచ్చాయి, అవి వద్దంటున్నారు. మరి అవి ఉంటే బాగుంటుంది, కానీ వాటి మూలంగా ప్రయోజనం ఉన్నా సరే వాళ్ళు కూడా చాలా మంది మధ్య వాళ్ళు అంతా ఇచ్చేసేసి నాశనం చేశారు. దాని మూలంగా తీసారు ఏమో తెలియదు, కానీ సరుకులు అయితే ఏం అందట్లేదు. అసలు ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు, అస్సలు లేదు.
సరిగా అసలు పేదవాళ్ళు ఎక్కడ పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. అసలు వైద్యం కూడా అందుబాటులో లేదు. మెయిన్ డ్వాక్రా మహిళలకు న్యాయం చేస్తా అన్నారు, ఏ న్యాయమే చేయలేదు. అసలు డ్వాక్రా రుణమాఫీలు అన్నారు, పావలా వడ్డీలు అన్నారు, ఏమీ పడట్లేదు. ఆ లోన్లు అన్నారు, ఈ లోన్లు అన్నారు, ఏమీ ఇవ్వట్లా. తల్లికి వందనం ఏమైపోయింది, జూన్ 12కి ఇస్తానంటున్నారు కానీ వచ్చేదాకా వచ్చాయి అనుకోవడానికి లేదు. 40 సంవత్సరాల డబ్బులు అన్నారు, 40 సంవత్సరాల డబ్బులు అసలు తీస్తారేమో మరి. అవి పడను కూడా పడట్లా. చాలా మంది ముసలోళ్ళు అందుకోట్లా. మెయిన్ ఇప్పుడు లేనిపోని అన్నీ పెట్టారు పింఛన్లకు కూడా, అవి కూడా డబ్బులు సరిగా అందట్లా. ముసలోళ్ళు తిప్పుతున్నారు. ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే అక్కడ సచివాలయాలకు వచ్చి తీసుకోమంటున్నారు. కళ్ళు పడలేదు, ఏళ్ళు పడలేదు అని చెప్పి నానా ఇబ్బంది ముసలోళ్ళు పెడుతున్నారు. హలో డాక్టర్ ఉండేది అది లేదు కదా, ఏదీ లేదండి. ఇవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. మరి ఈయనేమో సభలు పెట్టి జగన్ తిడుతున్నారు, ఎందుకని? జగన్ తిట్టడం అనే కాదు, ఏ ప్రభుత్వమైనా ముందు సక్రమంగా వర్క్ చేయాలి కదా. ప్రజల మీద ముందు సానుభూతి చూపించాలి కదా. ప్రజలకు ఏమీ చేయకోకుండా చేసామని అన్ని ప్రభుత్వాలు చెప్పుకొని తిరగడమే సరిపోతుంది. కార్పొరేటర్లు కూడా సరిగా పనులు చేయట్లా. వీధుల్లో లైట్లు వెలిగినా చచ్చట్లా, జనాలు చచ్చిపోయినా కరెంట్లో షాక్ కొట్టి తెలుసుట్లా. అసలు ఎవరు పట్టించుకోవట్లా. ముందు కరెంట్ ఛార్జీలు బాగా పెరిగినాయి కదా. బాగా పెరిగాయండి. పేదవాళ్ళం కట్టలేకపోతున్నాం. 1500, 2000, 3000 వేసేస్తున్నారు. కొండ ప్రాంతం వాళ్ళకి కూడా వేసేస్తున్నారు. మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, మళ్ళీ ఆగస్టుకి అంటున్నారు. నమ్మొచ్చా? అది అంతవరకు ఏ పథకమైనా అది నెరవేరేదాకా ఒక వంతే. అది అమల్లోకి రావాలి. రాకపోకుండా చేయకోకుండా వస్తుందని రోజులు గడుపుతున్నారు. పట్టాలు ఇచ్చారు, ఇల్లు లేవు, ఏమి లేవు. జగన్ ఇచ్చిన పట్టాలకు అసలు అదును లేదు, పదును లేదు. అవి పక్కన పడేశారు. మళ్ళీ కొత్త ఇల్లులు అంటున్నారు, ఆ ఇల్లు అంటున్నారు, ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు. ఏవి లేవు. 35,000 డ్వాక్రా మహిళల చేత డబ్బులు కట్టించుకొని ఇల్లులు ఇస్తామని కట్టించుకున్నారు. అయ్యి ఇల్లు లేవు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు లేని వాళ్ళు. నిజంగా నిబద్ధతగా పథకాలు అమలు చేసింది ఎవరంటారు? ఎవరంటే జగన్ చేశాడు చాలా. అంతవరకు అమ్మఒడని అదని ఇదని చాలా చేశాడు. కానీ ఈయన అమలుపరచట్లా. పవన్ కళ్యాణ్ ఏమైపోయారు అని మాట్లాడారు మహిళలు. పవన్ కళ్యాణ్ చేస్తానంటాడు కానీ సినిమాల్లో తప్పించి రాజకీయాల్లో ఏమీ చేయలేడు. చూసుకున్నట్లయితే సంవత్సర పాలన దగ్గరగా ఉన్నాము. ఒక పక్క చూస్తే పాత ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమం పేదవాళ్ళకి అందించింది కాబట్టి రేపు జూన్ 12కి ఏమో అంతా కూడా మంచి ఉత్కంఠతగా ఉంది. మిగతా 3 పథకాలు, తల్లికి వందనం ఒకటి, రైతులకు పెట్టుబడి సాయం ఒకటి, దీంతోపాటు వచ్చే నెల ఆగస్టు కల్లా 15కి కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, గతంలో అన్నారు. నిజంగా పేదవాళ్ళు చూస్తున్నారా సంక్షేమం కోసం అంటే ఏమంటారు? సంక్షేమం కోసం ప్రజలందరూ చూస్తున్నారు, కానీ అవి మాత్రం అమలు అవ్వట్లేదు. వాళ్ళు చెప్పడానికి మాత్రం మీడియా ముందుకు వచ్చి ఇది ఇచ్చాము అది ఇచ్చామని అందరూ చెబుతున్నారే కానీ ఏది చేసామనేది ఒకటి చెప్పట్లా. నాకు తెలిసి జరిగిందల్లా ఏంటయ్యా అంటే వృద్ధులకి పెంచిన ఒకటి పెంచామని చెప్పి ఆ వృద్ధులకు పెంచిన ఒకటి మాత్రం చేయగలిగారు. ఆ గ్యాస్ సిలిండర్లే కానీ ఆ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. ఆ గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే అకౌంట్లో పడట్లేదు, కానీ పడినాయి అని మాత్రం జనాల్ని మభ్య పెడుతున్నారు. అవి జనాలందరూ ప్రజలు ఎలా ఉన్నారంటే బాగున్నవాడు బాగున్నట్టే ఉంటున్నాడు, పేదలందరూ ఇంకా దిగజారిపోతున్నారు. అవన్నీ డబ్బున్న వాళ్ళందరూ ఒకలా ఆలోచిస్తున్నారు, డబ్బు లేని వాళ్ళందరికీ ఒకలా ఉంది. అసలు ఇవాళ రోజున ఎలా ఉందంటే మద్యం దాని గురించి చూసుకోండి. ఒక ఇంటి పక్కన పెట్టారు, ఆ రోడ్డు అంతా కూర్చొని తాగుతున్నారు. అటు నుండి ఒక ఆడపిల్ల నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడుతుందో అది తెలియట్లేదు. అది ఎవరు చూపించలేకపోతున్నారు. అసలు నిజంగా ఒక పసిపిల్లని ఇలాగా తీసుకెళ్ళి గొంతులను చంపేస్తే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఏ మీడియాలో ఇచ్చేయలేకపోతున్నారు. అది చూపిస్తున్నారు కానీ దాన్ని అయితే కట్టినట్టు చెప్పలేకపోతున్నారు. ఏదైతే గతంలో ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన హామీలు బాగా ఫోర్స్డ్గా ఇచ్చారో అన్ని అంశాల మీద మంచి విశ్లేషణ ఉంటుంది మాకు, ఏదైనా కానీ ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తామంటున్నారు. కానీ ఎందుకో గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్దిగా సైలెంట్గా అయ్యారు, ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, గతంలో ఏం చెప్పారు, 30,000 మంది ఆడపిల్లల్ని ఇది చేశారు, తరలింపారు అని చెప్తున్నారు. ఒక పసిపిల్లని గొంతును చంపేస్తే ఒక ఫంక్షన్ దగ్గర నుండి తీసుకుని వెళ్ళి అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అట్లాంటి వాడిని ఎందుకు మీరు ఇది చెప్పలేకపోతున్నారు? మీకు ఎంత గౌరవంగా ఉంటుంది? అతన్ని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేయండి. పసిపిల్లన్న కనీసం ఏం చెప్పుకోలేని ఇంత ఇది మానభంగం ఇచ్చేసి ఎంతలా నలిగిపోయి ఉంటుంది. ఒక్కసారి ఇవన్నీ ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలియట్లేదా? ఒక్క మాటలో చెప్పాలంటే అతన్ని ఒక ఎన్కౌంటర్ చేసేస్తే మీకు ఎంత గౌరవంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు? మిగతా అంశాల్లోకి వెళ్తే ఎలా ఉన్నాయన్న చెప్పినట్టుగా గ్యాస్ సిలిండర్ డబ్బులు టయానికి పడుతున్నాయి. ఎందుకంటే రేపు జూన్ 12కి పెద్ద ముహూర్తం పెట్టారు. సంవత్సర పరిపాలన నిమిత్తం కూడా 3 పథకాలు అంటున్నారు కదా, ఒంటరి వితంతు మహిళల పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావాకి సంబంధించి ఇవన్నీ ఇస్తామంటున్నారు కదా. తల్లికి వందనం అనేది
అంతకుముందు ఏప్రిల్లో పడతాయి అన్నారు, ఆ తర్వాత మే అన్నారు, ఇప్పుడేమో జూన్ 12 కానీ చెప్తున్నారు. అది ఎంతవరకు జరిగిద్ది అనేది తెలియదు. మీడియా ముందుకు మాత్రం వచ్చి చెప్పడానికైతే చెప్తున్నారు, ఏది ఏప్రిల్లో పడతాయి, మేలో పడతాయి, ఇప్పుడు జూన్ అని చెప్తున్నారు. అవి ఎంతవరకు పడతాయి అనేది వాస్తవంగా పడేదాకా ఎవరికి తెలియదు. ఎలా ఉందా, కష్టంగా ఉందా, భారంగా ఉన్నాయి, పెరిగిన ఖర్చులు, పెరగని జీతాలు, ఓ పక్క చూస్తే రోడ్లు వ్యవస్థలు, కరెంట్ ఛార్జీలు, ఇవన్నీ ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటాయి ప్రజలకి. ఎలా అనిపిస్తుంది? కరెంట్ ఛార్జీలు కూడా చాలా పెంచారన్న. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయంటే అంతకుముందు ఒకలా ఉండేది, ఇప్పుడు చూస్తే ఇప్పుడు చాలా భారంగా ఉంటుంది. ఒక్కోసారి కట్టలేక కొంతమంది ఉండిపోతున్నారు. అంటే మా వీధిలో వాళ్ళ గురించి చెప్తున్నాను, వాళ్ళు వచ్చి కలెక్షన్ కట్ చేస్తున్నారు. ఎలా ఉంటుందంటే పేదవాడికి ఇవన్నీ పేదవాళ్ళకి తెలియదన్న. ఎంతసేపు ఏమి ఇస్తున్నారా, ఏం తీసుకుంటున్నారా అని వీటి గురించి ఆలోచిస్తున్నారు, కానీ రేపు రోజు భవిష్యత్తు ఏంటి, పిల్లల గురించి ఎవరు ఆలోచించారన్న ఇప్పుడు దాకా? పిల్లల గురించి, రేపు పౌరుల గురించి, చదువు అని ఇది ఏదైనా కానీ, వాళ్ళకి ఆహార విషయంలో కానీ ఏదైనా పిల్లలకి పెట్టాలనుకున్నది జగన్ మాత్రమే చేశాడన్న. వాస్తవానికి అయితే ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఎక్కడికక్కడ దొంగతనాలు, హత్యలు జరుగుతున్నాయి తప్ప ఏ ఫోన్లు ఎందులో చూసినా సరే ఇది అలా జరిగింది, అది అలా జరిగింది, ఇతను చంపేశాడు, అతన్ని చంపేశాడు, వీటి గురిండే వస్తున్నాయి. కానీ అభివృద్ధి కోసం ఎక్కడా నాకైతే కనబడట్లేదు. ఏదైతే తెనాలి ఘటనకి జగన్ గారు పర్యటనకు వచ్చారు, ప్రజల్లో మమేకం అవుతున్నారు. ఆయన కూడా ఈసారి జరిగే అంశాల్లో ప్రతి కార్యకర్తకి దగ్గరుండి చూసుకుంటానంటున్నారు జగన్ 2.0. నిన్న చూసుకుంటేనేమో మాజీ ప్రభుత్వాలు 1 ఇయర్కి దగ్గరగా ఉంది, ఏమీ చేయలేదని వెన్నుపోటు దినోత్సవం కండక్ట్ చేశారు. నిన్న వార్తల్లో అవే ఉన్నాయి. ఎలా ఉంది ఇదంతా? ఎలా ఉంది? మళ్ళీ ఊపొస్తుందా జగన్? వెన్నుపోటు దినంది మాత్రం బాగానే సక్సెస్ అయిందని చెప్పాలన్న. ప్రజలందరికీ తెలుస్తుంది. వాళ్ళు ఈ తెలిసే వాళ్ళకి ఎలా అంటే చిన్న చిత్తగా చేసేవాళ్ళన్నా, పెద్ద స్థాయి వాళ్ళు ఎవరూ రావట్లేదు. రూపాయి ఉన్నవాడికి ఇంకో రూపాయి చేకూరుస్తున్నారా కానీ రూపాయి లేనివాడికి మాత్రం దాని గురించి తెలిసి అతను ఇప్పుడు జగన్ అంటేనే కరెక్ట్గా చేస్తాడు అనే అంశంలో మాత్రం క్లారిటీగా ఉన్నారు. ఫైనల్ క్వశ్చన్ అన్న, గట్టిగా నిబద్ధతగా పథకాలు అమలు చేసిన నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు? నిబద్ధతగా అసలు అంతకుముందు పరిపాలన ఎలా ఉన్నాయో నాకు తెలియదన్న. నాకు తెలిసి నాకంటూ ఒక ఇది అనిపించింది, ఇవాళ రోజున నా జగన్ ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, నేనున్నా లేకపోయినా అంటే ఒక ఇంటికి ఒక పునాదిగా అనేవాడు ఇంటి యజమాని, తండ్రి ఉన్నా లేకపోయినా చేయగలిగి అలాంటి వాళ్ళు నాయకులు ఉంటే జగన్ ఉంటే అది మాత్రం నా ఇంట్లో పెద్ద దిక్కుగా ఎలాగ ఉన్నాడో జగన్ మాత్రం దానికి ముందుగా ఉన్నాడన్న. అండి నమస్తే. చూసుకున్నట్లయితే టోటల్గా 1 ఇయర్ దగ్గరగా ఉన్నాం. రేపు జూన్ 12 ఒక పక్క వాళ్ళ మహానాళ్ళు, ఇట్లా వెన్నుపోటు దినోత్సవాలతో హడావుడిగా సరిపోతుంది. చూసుకున్నట్లయితే నిన్న కూడా జరిగింది, మొన్న జగన్ గారు ఆ పర్యటనకు కూడా వెళ్ళారు, తెనాలి ఘటనకు కూడా. ఎలా అనిపిస్తుంది టోటల్గా? ఎలా ఉంది? ధరల నిమిత్తం కానివ్వండి, పెరిగినాయా తగ్గినాయా, భారంగా ఉన్నాయా, కరెంట్ ఛార్జీలు కానివ్వండి, మిగతా కానివ్వండి? ధరలు మాత్రం బాగా తగ్గించారండి, బ్రహ్మాండం తగ్గించారు. కూటమి ప్రభుత్వానికి దండం పెట్టాలి 2 చేతులతో. అన్ని ఫ్రీ బస్సులు, మా ఆవిడ డైలీ వెళ్తుంది ఫ్రీ బస్సులో. మా 2 పిల్లలకి అమ్మఒడి, తల్లికి వందనం వస్తుంది, రైతు భరోసా, అన్నీ మాకైతే బాగున్నాయి. వచ్చిన మొదట్లోనే ఖజానాలో డబ్బుల్లో నేను చేతులు ఎత్తేస్తానని ఆయన ఆల్రెడీ మీడియా ముఖంగా చెప్పారు. సంపాదక ఆయన దేవుడు, పవన్ కళ్యాణ్ ఒక పెద్ద దేవుడు. అది సార్ సంక్షేమం అందలేదని ఇంకా ఎదురు చూస్తున్నారు కదా? అన్నీ వచ్చాయండి, చూసిన వాళ్ళు బుద్ధి లేదు వాళ్ళకి, ఇంకా రాలేదు అంటారు. కానీ తప్పు, అది అందరికి వచ్చాయి. కావాల్సింది ఏంటంటే వేరే పార్టీ వాళ్ళు మాకు రాలేదు అంటారు. ఆయన దేవుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పెద్ద దేవుడు. మహిళల్ని మరీ అన్యాయం చేశారు సార్, ఒక పథకం అబ్బా ఏం చేయలేదు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, పసుపు కుంకుమాలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గతంలో డోర్ డెలివరీ వచ్చి రేషన్ కూడా మళ్ళీ డిపోల్లోకి వెళ్ళిపోయింది కదా. మళ్ళీ వాళ్ళకి లాభాలు రావాలి కదా. ఇప్పుడు తల్లికి వందనం లేదు, నాన్నకి వందనం లేదు, మందు ఉంటే చాలు. అన్న క్యాంటీన్ పెట్టారు, ఆట తింటున్నారు, కోట వేసుకుంటున్నారు, ఇంట్లో పడుకుంటున్నారు. ఒకటి ఉంటే ఇప్పుడు 2 అయినాయి కదా సార్, ప్రతి దాని పక్కన 2 అయినాయి కదా. ఎక్కడ షాపులు కూడా 2 ఏంటి 14 ఉన్నాయి, అడుగు ఒకటి ఉంది. ఎలా ఉంది సార్? మరి ఏంటంటే పేదవాళ్ళు ఇంకా పాపం సంక్షేమం అందట్లేదు. రేపేమో 12వ తారీఖు ఇస్తామంటున్నారు, నమ్మకం లేదండి. అన్నీ వస్తాయి, ఫ్రీ బస్సులు వస్తాయి, అన్నీ వస్తాయి. దేవుడు అవుతుందంటారా? నిజంగా అవుతుందంటారా? అవుతుంది. దేవుడు అంటే లెక్క ప్రకారం చూస్తే డబ్బులు లేవంటున్నారు కదా సార్. ఉన్నాయండి బాబు, డబ్బులు ఎందుకులో, మన తుఫాను డబ్బులు రాలా, మొత్తం దెంగేసాడు చంద్రబాబు నాయుడు. తుఫాను డబ్బులు వచ్చాయి, 12కి 3 పథకాలు అవుతాయి. సగం చంద్రబాబు నాయుడుకి, సగం పవన్ కళ్యాణ్కి. అయ్యో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.